దేశవ్యాప్తంగా ప్రజలలో దేశభక్తిని పాదుగొలిపే లక్ష్యంతో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ దేశభక్తి స్ఫూర్తిని చాటి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీల వివరాలను ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది. అనంతరం అక్కడ తిరంగా ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, పోలీసులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీల్లో పాల్గొనాలని ఆమె కోరారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కోరారు. విజయవాడలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్తో కలిసి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కావడం ప్రతి పౌరుడికి గర్వంగా ఉందని అన్నారు. హర్ ఘర్ తిరంగాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని ప్రేరేపించే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రామవరం నుంచి అనపర్తి వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ చేశారు. అనంతరం అనపర్తి రైల్వే స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలతో పాదయాత్ర చేసి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.